శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో అనేక మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, చాలామంది మనసుల్లో ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, అనేకమైనటువంటి స్తోత్రములు చదువుతూ ఉన్నాను, క్షేత్రములు దర్శిస్తూ ఉన్నాను, దేవాలయాలకు వెళ్తూ ఉన్నాను, అయినా కూడా నా కష్టములు ఎందుకు తీరట్లేదు? ఇలా ఒకదాని వెంట ఒక సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి కానీ సమస్యలు మాత్రం తీరట్లేదు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నా సమస్యలు ఎందుకు తీర్చట్లేదు? ఇది చాలామంది మనసులో ఉండేటువంటి ప్రశ్న. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి కానీ అందులో 3 ప్రధానమైనటువంటి కారణములను నేను మీకు ఈ వీడియోలో చెబుతాను. మొట్టమొదటిది, చాలా ప్రధానమైనది పితృశాపము లేదా పితృదోషము అంటారు. పితృ సంబంధమైనటువంటి కర్మలలో ఏ చిన్న లోపం జరిగినా కూడా అది వంశాన్ని మొత్తం పట్టి పీడిస్తుంది. ఎందుకంటే మానవ జన్మ అనేది వచ్చినదే పితృరుణం కోవడానికి. కుమారుడిగా పుట్టినది ఎందుకు అంటే పితృరుణం తీర్చుకోవడానికి. దానిని నెరవేర్చకుండా, కనీసమైనటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఇవి ఎన్ని కర్మలు చేసినా కూడా అవన్నీ కూడా సున్నానే. 1,00,000 × 0 = 0 అన్నట్లుగా పితృకర్మను సరైనటువంటి విధానంలో చేయకుండా, శ్రద్ధగా చేయకుండా దానిని పక్కన పడేసి మీరు 1,00,000 కర్మలు చేయండి, దానివల్ల ఫలితం వస్తుంది అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే పితృదేవతలు అనేవారు దేవతల కంటే కూడా శక్తివంతమైన వారు అని మన శాస్త్రం చెప్పడం జరిగింది. పితృదేవతల గురించి ఒక అద్భుతమైనటువంటి వీడియో 2-3 రోజుల్లో నేను చెబుతాను. ఎందుకు అంత శక్తి వారికి వచ్చిందనేది కూడా మీకు ఆ వీడియోలో తెలుస్తుంది. కాబట్టి పితృకర్మలలో మీరు చేస్తున్నామండి, అయినా కూడా ఇబ్బందులు వస్తున్నాయి అంటే, ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే సంతానం కలగదు, కలిగినా కూడా వారికి అనారోగ్యం రావడం, లేదా వారు వృద్ధిలోకి రాకపోవడము, వారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యములు లేదా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు చిక్కుకొని పోవడము, ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉండడము, ల్యాండ్ సమస్యలు, భూ సంబంధమైనటువంటి సమస్యలు చిక్కుపడము, కుటుంబంలో అశాంతి, మానసికంగా అశాంతి, ఇలా అనేకమైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా ఏమి చేయాలి అంటే, మీ తండ్రి గారు లేదా తల్లి గారు కాలం చేసి ఉంటే ఆ తిథి రోజు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా శ్రాద్ధమును, పిండ శ్రాద్ధమును పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు మహాలయ పక్షములు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా, ఆ మహాలయ పక్షములలో వారి తిథి అనేది వస్తుంది కదా, మీ తండ్రి గారు కాలం చేసి ఉంటే వారి తిథి రోజు ఇద్దరికీ కలిపి చక్కగా శ్రాద్ధమును నిర్వహించాలి. కనీసం తర్పణములు అయినా ఇవ్వాలి. తద్వారా పితృదోషము నుంచి కొంత విముక్తిని పొందవచ్చు. మాకున్నారండి తల్లిదండ్రులు, అయినా కూడా మాకు ఇబ్బంది కలుగుతుందంటే వారు సరైనటువంటి విధానంలో చేయట్లేదు అని అర్థం. నిజానికి చెప్పనండి, మనము పితృకర్మ సరిగా చేయకపోతే వారికి ఏ ఇబ్బంది రాదట, వారి తర్వాతి తరాలు ఆ యొక్క కర్మను అనుభవించాల్సి వస్తుందట. కాబట్టి ఎవరికి వారు ముందు సరైనటువంటి విధానంలో కర్మను చేసి ఇటువంటి ప్రయాణం చేయండి. ఇదంతా చైన్ రియాక్షన్, డిఎన్ఏ అంటారు కదా, అదే పితృదేవతలు అంటే డిఎన్ఏ. ఒక్కసారి డిఎన్ఏ అనేది కట్ అయిందనుకోండి చాలా ఇబ్బందులు పాలవాల్సి వస్తుంది. కాబట్టి దీని విషయంలో చూసుకోండి. గయాశ్రార్థమును పెట్టినట్లయితే ఈ పితృదోషం నుంచి, తీవ్రమైనటువంటి పితృదోషముల నుంచి కూడా కొంతవరకు దూరం కావచ్చు. మోక్షనారాయణ బలి ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా వీటిని తొలగించుకోవచ్చు. కాబట్టి పితృకర్మల విషయంలో పితృదేవతలను, తల్లిదండ్రులను కూడా బతికి ఉన్నప్పుడు వారిని గౌరవించడంలో కూడా లోపం జరిగినా కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో చాలా గౌరవంగా ఉండాలి. పితృకర్మలను చాలా శ్రద్ధగా చేయాలి. స్వాహ స్వదామతిర్మేదాశ్రుతి స్మృతిరనుత్తమ అని లలితా సహస్రనామంలోనే చెప్పడం జరిగినది. స్వద అంటే పితృకర్మ, శృతి స్మృతి ఎలా వేదం చెప్పిందో అలాగే చేయాలని చెబుతున్నది. స్వాహ అంటే దేవకర్మ, దానిని స్మృతి ఎలా నీ మనసుకు దోచినట్లుగా కాస్త అటు ఇటుగా చేసుకున్నా కూడా పర్వాలేదని స్వయంగా అమ్మవారే చెప్పినది. కాబట్టి పితృకర్మ విషయంలో ఎటువంటి లోటుపాట్లు చేయకుండా చూడండి. ఇక రెండవది కులదేవతా శాపం ఉంటుంది, దేవశాపం. అదేంటండి, దేవతలు కూడా శాపం ఇస్తారా అంటే, మన కులమునకు, మన వంశమునకు అని ఒక దేవత ఉంటుందండి. ఆచార పరంపరగా వారు పూజింపబడుతూ ఉంటారు. ఆ దేవతను అలక్ష్యం చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా, ఎందుకంటే ఆ దేవత మన వంశాన్ని కవచంలా కాపాడుతుంది. నిజం చెప్పనా మీకు, ఆ కులదేవతను మీరు గట్టిగా పట్టుకున్నారంటే అందరి దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. కానీ కులదేవతను అశ్రద్ధ చేసి మీరు ఎన్ని పూజలు చేసినా కూడా అవి సరైనటువంటి విధానంలో ఫలితమునివ్వదు. చాలామందికి 90% మందికి మీరు కులదేవతలు కూడా తెలవట్లేదు, అంతా కూడా లుప్తమైపోతూ ఉన్నది. ఉగాది రోజు మనం చేయవలసినటువంటి ప్రథమ కర్మ ఏమిటో తెలుసా అండి? పొద్దున్నే లేచి కులదేవతను పూజించి ఆ కులదేవతకు ఉగాది పచ్చడిని పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అది అసలైనటువంటి విధానము. కాబట్టి కులదేవత ఎవరో తెలుసుకుని ఆ కులదేవతను నిత్యము కూడా పూజించండి. తద్వారా గొప్ప ఫలితములను, అద్భుతమైనటువంటి ఫలితములను పొందుతారు. ఇందులో సందేహము లేదు. ఇక మూడవది అత్యంత ప్రధానమైనది కర్మ.
అంటే కర్మలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని కర్మలు పూజలతో పోతాయి. కొన్ని కర్మలు కొంచెం హోమములు, కొంచెం బలమైనటువంటి పూజలతోటి, బలమైన ప్రయత్నంతోటి తొలగించుకోవచ్చు. కానీ మూడవ రకమైనటువంటి కర్మ ఉంటుంది, ఆగామి కర్మ. అది ఏంటంటే మన పూర్వజన్మలలో తీవ్రమైనటువంటి పాపం, అంటే గురు నింద కానీ, బ్రాహ్మణ నింద కానీ, బ్రహ్మహత్యా దోషము కానీ, ఇట్లాంటి తీవ్రమైనటువంటి దైవ నింద కానీ, పితృనింద కానీ, ఇట్లాంటి దోషములు అనేవి ఈ జన్మలోనూ కానీ గత జన్మలలో కానీ చేస్తూ ఉంటాం. మనకు తెలియదు అవి చేశామని, కానీ అది ఒక పడిపోయి ఉంటుంది జాతకంలో. అది ఎలా ఉంటాయంటే ఒక పట్టాన కరగవు. మనం చేసినటువంటి పూజలతో కరుగుతాయి అంటే మనం చెప్పలేము. ఖచ్చితంగా అనుభవించి తీరవలసినటువంటి కర్మలు. మరి అలాంటప్పుడు పూజలు చేయడం ఎందుకండి అంటే ఒక పెద్ద మొద్దు ఉందండి, కొన్ని వేల సంవత్సరాల నాటి మొద్దు ఉంది. దానిని కూలగొట్టాలి అంటే గొడ్డలతో మనం కొట్టాలి. అప్పుడు 10,000 సార్లు కొడితే 10,000 ఒకటోసారి ఆ చెట్టు కూలిందనుకోండి, ఈ 10,000 సార్లు అది వృధా అయినట్టు కాదు కదా. అయ్యో ఒక 10,000 ఒకటోసారి వేసినటువంటి దెబ్బకి కూలింది అంటే ఒప్పుకుంటామా? అలాగే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనం అనుభవించవలసినటువంటి కర్మ. కాబట్టి మరింత బలంగా, మరింత శ్రద్ధగా, మరింత శరణాగతంతో మనం పూజలు చేసుకుంటూ వెళితే ఆ కర్మ అనేది కరిగిపోయి ఫలితమునిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మూడవ కర్మ విషయంలో తప్ప మిగతా 2 కర్మల విషయంలో మనం ఖచ్చితంగా అందవచ్చు. కాబట్టి పితృదేవతను తెలుసుకొని, కులదేవతను తెలుసుకొని వారిని శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటే కర్మలు, ఈ ఆగామి కర్మలు కూడా తొలగిపోతాయండి. అంతటి శక్తి వాటిలో ఉన్నది. కాబట్టి ఆ 2 చేస్తే ఈ మూడవ తీవ్రమైనటువంటి కర్మను కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ విధమైనటువంటి సమస్యలో బాధపడుతూ ఉన్నట్లే ఈ 3 ఏది మీకు ఉన్నదో తెలుసుకొని దానిని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితములను పొందుతాయి. కానీ దాంట్లో పుణ్యకర్మ అనువంతైనా సరే అది వృధా పోదు అని స్వయంగా భగవద్గీతలో భగవానుడే చెప్పినాడు. ఇప్పుడు నాకు ఈ దేవుడు కరుణించట్లే కాబట్టి వేరే దేవుణ్ణి మారుస్తాను, వేరే మతం చేస్తాను అంటే భ్రష్టాచారము అది మరింత దారుణమైనటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, భక్తితో ఉండండి. భక్తి ఎప్పుడైనా కూడా మోక్షాన్ని ఇచ్చి తీరుతుంది అని స్వయంగా భక్తి యోగంలో భగవానుడే చెప్పినాడు. కాబట్టి పట్టుకోండి, ఏది ఏమైనా సరే నీవే దిక్కు స్వామి అని పట్టుకోండి. ఖచ్చితంగా ఆయన కరుణించి తీరుతాడు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. మనలోనే లోపం ఉంటుందండి. మనలో ఒక్కొక్కసారి శ్రద్ధాలోపం ఉంటుంది, భక్తి లోపం ఉంటుంది, అదేవిధంగా ధర్మలోపం కూడా ఉంటుంది. ధర్మో రక్షితే రక్షిత అని భగవానుడు చెప్పినాడు కదా. అంటే మనం సరైనటువంటి విధానంలో మనం ధనాన్ని సంపాదించకపోతే, కాస్త వేరే అడ్డదారుల్లో ఉండి దైవాన్ని ఎంత పూజించినా కూడా అది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఇస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకొని మనం ఏం తప్పు చేస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పూర్తిగా భగవంతుని ప్రార్థన చేస్తూనే మన మనస్సును నిత్యము పరిశీలన చేసుకుని ఆ తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగితే ఖచ్చితంగా ప్రతి పూజకు ఫలం ఉంటుంది, ప్రతి స్తోత్రానికి దర్శనం ఉండి తీరుతుంది. స్వస్తి. జై శ్రీరామ్.